నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచెదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసం కొంచెమే అయినా, నీ భక్తి కొంచెమే అయినా, నీ ప్రార్థన జీవితం కొంచెమే అయినా, నీకు దేవుడు అద్భుతం చేసి నీ విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి, నీ భక్తిని పెంపొందింప చేయడానికి, నువ్వు అద్భుతాన్ని పొందుకోవడానికి ఈ 3 చాలు. నువ్వు కొంచెమైన దానివైనా పర్వాలేదో దేవుడు చూసుకుంటాడు. 2, నువ్వు వాక్యాన్ని గైకొన్నావు, అది చాలు, అది చాలు. స్తోత్రం చెల్లించండి. ఆయన నామం ఎరిగావు, అది చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామం పేరిట ఇక్కడికి వచ్చారు చెప్పండి? ఎవరి నామం? యేసు నామం నీ జీవితంలో అద్భుతం చేయగలరు. నువ్వు అన్యునిగా వచ్చావా? మొదటిసారి వచ్చావా? ఇంకా విగ్రహారాధనలో ఉండే వచ్చావా? ఇంకా దేవుడి గురించి పూర్తిగా తెలీదా? ఇంకా బైబిల్ కూడా నువ్వు కొనుక్కోలేదా? ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు నీకు అర్థం కావడం లేదా? ఏం పర్లేదు, యేసు నామం ఎరిగి ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చిన నీకు ఇది చాలు. దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని రూపురేఖలు మార్చడానికి, మలుపు తిప్పడానికే